గారు ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఎంపీపీ ప్రతినిధి లావేలు రాజగోపాల్ నాయుడు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకురావడం వలన పేద విద్యార్థులు పేదలకు నష్టమే గాని ఎటువంటి లాభం లేదని మీడియా ముందు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయనతో పాటు బొమ్మి నాయుడు వలన సర్పంచ్ వి విజయ్ కుమార్ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాలకి మంచి జరగాలని, వాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలని, పెద్ద చదువులు చదువుకోవాలని ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేసి 14 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఉన్న చంద్రబాబు నాయుడుకి సాధ్యం కాని పనిని ఇవాళ గడిచిన ప్రభుత్వంలో అంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా? ఒకప్పుడు డాక్టర్ కోర్స్ చదవాలి అనుకుంటే భూస్వాములకో పెద్దందారులకో జమీన్లకో జరిగే కార్యక్రమం ఈవేళ గడిచిన ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబీకులు కానీ చిన్న సన్నకారు రైతుల నుండి కానీ పేదరికంలో ముగ్గిపోతున్న వ్యక్తులకి గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చి ఆయన ఒక ఆరోగ్యదాత అనాలో లేకపోతే ప్రజా అభివృద్ధిని క్షేమంగా కోరుకున్న వ్యక్తిని అనుకోవాలో అటువంటి వ్యక్తి చేసిన నిర్ణయాలకి ఈనాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్న ముఖ్యమంత్రి గారు చేస్తున్న విధానానికి పొంతన లేకుండా పోతుందని సందర్భంగా తెలియజేస్తాను. ఎప్పటికీ ఈయన ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలుగానే ఉండాలి, ఎవరు పెద్దందారులు అవ్వకూడదు, ఎవరు పెద్ద ఉద్యోగాలు చేయకూడదు, డాక్టర్లు అవ్వకూడదు. ఈయన ఉద్దేశం అది. ఏం చేస్తారంటే మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కూలదీయడం, ఏదైతే పెద్దందారుల చేతిలో పెడతారో వాళ్ళని గద్దెనెక్కించడం జరుగుతున్న సందర్భంలో తీరని నష్టం ప్రజలకే జరిగిందని సందర్భంగా మీకు తెలియజేస్తాను. అది కోలుకోలేని నష్టం, ఇవాటితో రేపుతో కాదు ఈ కష్టం. ఈ ప్రైవేటీకరణ చేశారు అంటే అభివృద్ధి కోసం ప్రజలు భవిష్యత్తును ముందుగా నడిపించడానికి ప్రయత్నం చేయాలని వినయపూర్వకంగా కోరుకుంటాను. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలో విషాద